హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ పండగ రానే వచ్చేసింది. క్రికెట్ అభిమానులకు పండగ అంటే ఐపీఎలే కదా. టాటా ఐపీఎల్ 2024 స్టార్ట్ అయిపోయింది. మార్చి 22, 2024 టాటా ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఫస్ట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి జరగబోతుంది. చెన్నైలో మ్యాచ్ లైవ్ రాబోతుంది. జియో సినిమాలో లైవ్ వస్తుంది. క్రికెట్ అభిమానులు మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్లో చూడండి. ఇంకా టాస్ విషయానికి వస్తే ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ వచ్చి ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్, ధోని కాదు. ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాము. డూప్లెసిస్, కోహ్లీ, మ్యాక్స్వెల్ అండ్ పటిదార్, గ్రీన్ అండ్ కార్తిక్. ఆర్సీబీ వికెట్ కీపర్ రావత్ అండ్ కర్న్ స్పిన్నరు, ఏ జోసఫ్ సీమ్ బౌలర్, ఫాస్ట్ బౌలరు, దగర్ స్పిన్నరు, సిరాజ్. ఇది ఆర్సీబీ ప్లేయింగ్ 11. సిఎస్కే ప్లేయింగ్ 11 చూద్దాము. కెప్టెన్ గైక్వాడ్, రహాయనే, రచిన్ రవీంద్ర, మిచెల్ అండ్ జడేజా, రిజ్వీ అండ్ ఎంఎస్ ధోని, దీపక్ చాహర్ అండ్ దేశ్ పాండే, దీక్షణ, ముస్తాఫిజుర్. ఇది సిఎస్కే ప్లేయింగ్ 11. ఆర్సీబీ బ్యాటింగ్ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అండ్ డూప్లెసిస్. విరాట్ కోహ్లీ T20 కెరియర్ చూస్తే మొత్తం టోటల్ 360 ఇన్నింగ్స్ గాను 11,994 రన్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ వచ్చి 133 ఉంది. డూప్లెసిస్ T20 కెరియర్ చూసుకుంటే మొత్తం 339 మ్యాచెస్, 9,687 రన్స్ ఉన్నాయి. 134 స్ట్రైక్ రేట్ ఉంది. దీపక్ చాహర్ ఫస్ట్ ఓవర్ వేయబోతున్నాడు ఐపీఎల్ సీజన్లో. దీపక్ చాహర్ ఐపీఎల్ కెరియర్ చూసుకుంటే 139 మ్యాచెస్ ఉన్నాయి, 162 వికెట్స్ తీసిండు. ఎకానమీ 7.75 ఉంది. ఆర్సీబీ 41 రన్స్ దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. డూప్లెసిస్ 23 బాల్స్ ఆడి 35 రన్స్ వేసిండు. ముస్తఫిజ్ బౌలింగ్లో రవీంద్ర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. సిఎస్కేకి ఐపీఎల్ 2024లో ఫస్ట్ వికెట్ ముస్తఫిజర్ అందించిండు. ఆర్సీబీకి తొలి వికెట్ పార్ట్నర్షిప్ 41 రన్స్ అందించారు డూప్లెసిస్ అండ్ కోహ్లీ. రజత్ పటిదార్ నెంబర్ 3 పొజిషన్లో బ్యాటింగ్ వచ్చాడు. పటిదార్ యొక్క T20 కెరియర్ చూసుకుంటే టోటల్ 50 ఇన్నింగ్స్లో 1,640 రన్స్ ఉన్నాయి, 149 స్ట్రైక్ రేట్ ఉంది పటిదార్కి. పటిదార్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యిండు. జస్ట్ 3 బాల్ ఆడి డక్అవుట్ అయ్యిండు. ముస్తఫిజ్ బౌలింగ్లో ధోని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ముస్తఫిజర్ వెంటనే 2 వికెట్లు తీశారు ఒకే ఓవర్లో. అప్పుడు ఆర్సీబీ స్కోర్ 41 రన్స్కి 2 వికెట్స్ పడిపోయినాయి. గ్లెన్ మ్యాక్స్వెల్ నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ T20 కెరీర్ చూసుకుంటే టోటల్ 400 ఇన్నింగ్స్లో 9,651 రన్స్ వేసిండు. స్ట్రైక్ వచ్చి 154 ఉంది. ఆర్సీబీ 42 రన్స్ వద్దే థర్డ్ వికెట్ కూడా కోల్పోయింది. మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. జస్ట్ ఒక్క బాల్ ఆడి డక్అవుట్ అయ్యిండు. దీపక్ చాహర్ బౌలింగ్లో ధోని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు థర్డ్ వికెట్గా. కెమెరాన్ గ్రీన్ నెంబర్ 5th ప్లేస్లో బ్యాటింగ్ వస్తాడు. గ్రీన్ యొక్క T20 కెరియర్ చూసుకుంటే టోటల్ 33 ఇన్నింగ్స్లో 697 రన్స్ వేసిండు. 152 ఉంది స్ట్రైక్ రేటు. ఆర్సీబీ 77 పరుగుల వద్ద 4th వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ 20 బాల్స్లో 21 రన్స్ వేసి ముస్తాఫిజ్ బౌలింగ్లో రవీంద్ర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 4th వికెట్గా. 4th వికెట్ పార్ట్నర్షిప్ కోహ్లీ అండ్ గ్రీన్ మధ్య 35 రన్స్ వచ్చింది 35 బాల్స్లో. ఆర్సీబీ 78 రన్స్ వద్ద 5th వికెట్ కోల్పోయింది. కెమెరాన్ గ్రీన్ 22 బాల్స్లో 18 రన్స్ వేసి ముస్తఫిజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. 5th వికెట్ పార్ట్నర్షిప్ జస్ట్ ఒక్క రన్నే రావత్ అండ్ గ్రీన్ మధ్య. ఆర్సీబీ డీప్ ట్రబుల్లో ఉంది. దినేష్ కార్తిక్ నెంబర్ 7th పొజిషన్లో బ్యాటింగ్ వచ్చాడు. దినేష్ కార్తిక్ T20 కెరియర్ చూసుకుంటే టోటల్ 343 ఇన్నింగ్స్లో 7,081 రన్స్ ఉన్నాయి, 135 ఉంది స్ట్రైక్ రేటు. ఎర్లీగా వికెట్ కోల్పోయే కష్టాల్లో ఉన్న ఆర్సీబీని రావత్ అండ్ కార్తిక్ ఆదుకున్నారు. 5th వికెట్ పార్ట్నర్షిప్ 95 రన్స్ వచ్చింది 56 బాల్స్లో. ఆర్సీబీ 78 రన్స్కి 5 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు రావత్ అండ్ కార్తిక్ 5th వికెట్ పార్ట్నర్షిప్ 95 రన్స్ చేసిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ ఆర్సీబీ టోటల్ స్కోర్ 173కి 5 వికెట్స్. లాస్ట్ బాల్కి అనుజ్ రావత్ 48 రన్స్కి రన్అట్ అయ్యిండు. ధోని రన్అట్ చేసిండు. ఆర్సీబీ టోటల్ స్కోర్ 173 ఫర్ 6 వికెట్స్. ఆర్సీబీ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే టోటల్ 20 ఓవర్లకే 173 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.
రన్ రేటు 8.65 ఉంది. చెన్నై బౌలర్స్ ఎక్స్ట్రాస్ 13 మాత్రమే ఇచ్చిండ్రు. హైయెస్ట్ స్కోర్ వచ్చి రావత్ 48 రన్స్, కార్తిక్ 38 రన్స్. చూడండి ఒకసారి వికెట్స్ ఎప్పుడు పడ్డాయి అంటే ఆర్సీబీ ఫిఫ్త్ ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి, 6th ఓవర్లో 1 వికెట్ పడింది, 12th ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి, 20 ఓవర్లో లాస్ట్ ఓవర్లో 1 రన్అట్ 1 వికెట్ పడింది. చెన్నై టార్గెట్ 174 రన్స్, 20 ఓవర్లో 174 రన్స్ చేయాలి. చెన్నై ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర. ఒక T20 కెరియర్ చూస్తే ఒకసారి గైక్వాడ్ది 118 ఇన్నింగ్స్లో 4035 రన్స్ ఉన్నాయి, 139 ఉంది స్ట్రైక్ రేటు. అలాగే రచిన్ రవీంద్ర 49 ఇన్నింగ్స్లో 673 రన్స్ ఉంది, 126 స్ట్రైక్ రేట్. ఆర్సీబీ తరఫున ఓపెనింగ్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. T20 కెరియర్ చూసుకుంటే సిరాజ్ది టోటల్ 122 మ్యాచెస్లో 143 వికెట్స్ తీసిండు, ఎకానమీ 8.20 ఉంది. రుతురాజ్ గైక్వాడ్ 15 బంతుల్లో 15 రన్స్ చేసి దయాల్ బౌలింగ్లో గ్రీన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది ఫస్ట్ వికెట్గా. గైక్వాడ్ అండ్ రవిచంద్ర మధ్య 38 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫస్ట్ వికెట్కి. చెన్నై సూపర్ కింగ్స్ 71 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 37 పరుగులు చేసి కర్ణ్ బౌలింగ్లో పటిదార్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు సెకండ్ వికెట్గా. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ రచిన్ రవీంద్ర అండ్ రహనే మధ్య 33 రన్స్ వచ్చింది 18 బాల్స్లో. మిచెల్ నెంబర్ 4లో బ్యాటింగ్కి వస్తాడు. మిచెల్ యొక్క T20 కెరియర్ చూసుకుంటే టోటల్ 178 ఇన్నింగ్స్లో 4251 రన్స్ ఉన్నాయి, స్ట్రైక్ రేట్ 135 ఉంది. సిఎస్కే 93 పరుగుల వద్ద 3వ వికెట్ కోల్పోయింది. అజింక్య రహనే 19 బాల్స్లో 27 రన్స్ చేసి గ్రీన్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ మిచెల్ అండ్ రహనే మధ్య 28 రన్స్ వచ్చింది 20 బాల్స్లో. శివన్ దుబే నెంబర్ 5th పొజిషన్లో బ్యాటింగ్కి వస్తాడు. శివన్ దుబే T20 కెరియర్ చూసుకుంటే 107 ఇన్నింగ్స్లో 2274 రన్స్ వేసిండు, 140 ఉంది స్ట్రైక్ రేట్. చెన్నై సూపర్ కింగ్స్ 110 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. డారిల్ మిచెల్ 18 బంతుల్లో 22 రన్స్ చేసి గ్రీన్ బౌలింగ్లో పటిదార్ క్యాచ్ అవుట్ అయ్యిండు. 4th వికెట్ పార్ట్నర్షిప్ దూబే అండ్ మిచెల్ మధ్య 11 రన్స్ వచ్చింది 13 బాళ్లలో. జడేజా అండ్ దూబే ఇంకో వికెట్ కోల్పోకుండా 5th వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 66 రన్స్ అందించారు 37 బాల్స్లోనే. చెన్నై 6 వికెట్ తేడాలతో గెలిచింది. ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. టాటా IPL 2004లో ఫస్ట్ మ్యాచ్ ఇది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 173 పరుగులకు 6 వికెట్ కోల్పోయింది ఆర్సీబీ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూస్తే రావత్ 48 రన్స్, కార్తిక్ 38 రన్స్, డూప్లెసిస్ 35, కోహ్లీతో 21 రన్స్ చేసిండ్రు. సిఎస్కే బౌలర్స్ ముస్తఫీజ్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 1 వికెట్ పడింది. అందుకు రిప్లైగాను చెన్నై సూపర్ కింగ్స్ 176 రన్స్ చేజ్ చేసేసింది 4 వికెట్స్ కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే రవీంద్ర 37, దూబే 34, రహానే 27, జడేజా 25. ఆర్సీబీ బౌలర్స్ గ్రీన్ 2 వికెట్స్ తీసిండు, కర్ణ్ 1 వికెట్, దయాల్కి 1 వికెట్ పడింది. చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ తేడాతో గెలిచింది ఫస్ట్ మ్యాచ్. ఫ్రెండ్స్, సిఎస్కే అండ్ ఆర్సీబీ మధ్య ఫస్ట్ మ్యాచ్ రివ్యూ. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.